వైసీపీకి ఇప్పుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనతోనే ఉండడం. అది ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ళ వరకైనా వారు ఉంటారని అంటున్నారు. అది పార్టీ మీద అభిమానమా లేక మరోటా అంటే రాజకీయ పరిస్థితులే కారణం అని అంటున్నారు. ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించదలుచుకోలేదు అని అంటున్నారు. ఆయన పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. దాంతో ఆయనకు ఉన్నవారే అతిపెద్ద బలంగా ఉన్నారు. వారితో పాటు పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకున్న వారు పార్టీలో చేరుతున్న కొత్త నీరు ఇలా టీడీపీ బలంగానే ఉంది. దాంతో అనవసరంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకుని ఏం లాభం అన్నదే ఆలోచన. పైగా గతంలో తీసుకుని ఇబ్బందుల పాలు అయ్యామని విమర్శలు వచ్చాయని కూడా టీడీపీ అధినాయకత్వానికి ఎరుక ఉంది. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా లాభం ఏమీ లేదు. వైసీపీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉంటే జగన్కి విపక్ష నేత హోదా లేకుండా చేశామని చెప్పుకునే రాజకీయ వ్యూహంగా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉంటే మండలి రాజ్యసభ ఎన్నికల్లో వారు పోటీకి వస్తారు అన్న ఆలోచనతో బలం తగ్గించవచ్చు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలు అన్నీ కూడా టీడీపీ కూటమికే దక్కుతాయి. అంతలా నీరసించిన నంబర్తో వైసీపీ ఉంది. దాంతో వారిని అలాగే వదిలేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. తన పార్టీ వారికి కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో పార్టీ బలోపేతం అవుతుందని, అదే 2029 విజయానికి నాంది అవుతుందని బాబు భావిస్తున్నారు. ఇక మిత్రపక్షాలు చూస్తే జనసేన కూడా సొంతంగా ఎదగాలని చూస్తోంది. అధికారంలోకి సొంతంగా రావాలంటే ఇదే తగిన సమయం అని ఆలోచిస్తోంది. దాంతో ప్రజల్లో పేరున్నవారు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన కొత్త వారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక కూటమిలో జనసేన కూడా ముఖ్య పాత్ర కాబట్టి టీడీపీ మాదిరిగానే వైసీపీ నేతలను దూరం పెట్టాలనే అనుకుంటోంది. బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బలం తక్కువగానే ఉంది. తీసుకోవాలని కేంద్ర పెద్దలకు ఉంటే ఉండొచ్చు, కానీ దానికి టీడీపీ జనసేన విముఖంగా ఉండటమే ఇబ్బంది అని అంటున్నారు. లోక్సభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది. 4 వైసీపీ నుంచి గెలిచారు. ఇందులో కొందరు వస్తామని అంటున్నారు. అయినా తమ పార్టీ చేర్చుకోదని బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న మాటల్లో నిజముంది. టీడీపీ జనసేనలకు కోపం తెప్పించే విధంగా ఈ వలసలను బీజేపీ ససేమిరా ప్రోత్సహించదు అని అంటున్నారు. ఇక ఏపీలోనూ బీజేపీ స్టాండ్ అలాగే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి ఇప్పట్లో జంపింగుల బెడద అయితే లేదు అని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల విషయంలోనూ పాత ముఖాలతో రాజకీయం వద్దు అని కూటమి పెద్దలు భావిస్తున్నారట. దీంతో వారికి కూడా ఛాన్స్ లేదు అని అంటున్నారు. ఈ కారణాలు అన్నీ కలిపి చూస్తే ఇప్పట్లో వైసీపీ నుంచి ఎవరు బయటికి వెళ్లేది లేదు అని స్పష్టమవుతోంది. అయితే శాసనమండలిలో ఎవరైనా ఫిరాయిస్తారా అనేది మాత్రం చూడాలి. ఎందుకు అంటే అక్కడే వైసీపీకి బలం ఉంది. కానీ అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని కూటమి గట్టిగా నిర్ణయించుకుంటే వైసీపీ సేఫ్ జోన్లో ఉన్నట్లే. అయితే మండలిలో ప్రతి బిల్లుకు అడ్డగోలుగా వైసీపీ అడ్డుపడితే మాత్రం కూటమి పెద్దల ఆలోచనలో మార్పు రావచ్చు అని కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే వైసీపీ సేఫ్గానే ఉంది అని అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.